మరి ఎవరన్నా తీసుకుంటే మనం ఎవరైనా తీసుకోరు. ఇది విలువగలేదు. మనమేనా వేరే ఎక్కినామా? అన్నిసార్లు చెక్ చేసినాక వేరే విమానం ఎక్కువ ఉండదు. అంతేనా అమ్మా? ఇలా మనం ఎటు పోతాను? ఇవాళ మనం ఢిల్లీకి పోతాను. ఎట్లా పోతాను? విమానం ఎక్కి పోతాను. విమానం ఎట్లా ఎక్కాలి అన్నీ చెప్తావా? చెప్తా. ఇవరికి ఎన్నిసార్లు ఎక్కినావు? ఇది ఎన్నోసారి? రెండోసారా? ఎట్లా ఎక్కి పోవాలి అన్నీ చెప్తావా? చెప్తా. నీకు తెలుసా? నేను అట్లా చూస్తా అంటే నువ్వు చెప్తా అంటే నేను చెప్తా. ఆధార్ కార్డు తెచ్చుకుంటానా? తెచ్చుకుంటాను. మరి ఫ్రీ విమానం అంటే ఆధార్ కార్డు ఉండాలి. అవునా? ఆధార్ కార్డు లేని లోపలికి రాని తెచ్చుకుంటాను నిజంగా. మరి అన్నేసి పెడితే నేను ఇటు పంపినట్టు కూడా అయితే. ఓకే. నీ దగ్గర ఒకటి ఉంటుంది కదా నా ఆధార్ కార్డు అప్పుడు. ఇంకేం తెచ్చుకోవాలి? ఫోటోలు ఎత్తుకోనా? ఫోటోలు ఎందుకు ఏమద్దు. రాదక్క రాదక్క అంటే ఏడ కూర్చోబెడతావే టికెట్ బుక్ చేసి గట్లే కూర్చున్నా. ఇటు రా అన్ని నిలబడతాను. చదువుకుందాం ఎట్లా లోపలికి వద్దు ఎర్రదొత్తు అంత కలవదు. బిందు ఏంటిది? నిన్న గాలి లేచొట్ట పోయింది గీరే టైరు. మరి ఇప్పుడు కూడా లేదు. మరి పెట్టు వాళ్ళు లేడు. వేరే కదా ఉన్నదా? లేకనే పోతాను చింటూ. మరి ఎగిరి పడుతుంది. సెల్లు చూసే వరకు ఇక బచ్చేటోళ్ళని చూస్తలేరు. అదే ఖాళీ ఉంటాయి పొలగాని ఎవరైనా. మనం వచ్చిన చుట్ట వాళ్ళకి చెవులు నచ్చలేదు. వాళ్ళు నిద్రపోతాను. చెల్లి చూస్తాను. వాళ్ళ సెల్లులే వీళ్ళు సెల్లులు. ఇక్కడ కారు వచ్చింది గాడి పెట్టాలన్నది లేదు. షాప్ ఉన్నదని వస్తుంది. ఫోన్ నెంబర్లు చిన్నోడా 10 నెంబర్లు కదా. ఆ 10 నెంబర్లకే ప్రపంచం అంతా ఫోన్ నెంబర్లే. మరి ఎట్లా కలుపుతారు వాళ్ళు? ఎట్లా కలుపుతారు అంటే ముంగట 3 నెంబర్లు ఉంటాయి. +9 ఒకటి వస్తుంది అన్నట్టు భారతదేశానికి. అమెరికాకు +1 వస్తుంది. అట్లా చైనాకి +1 ఒకటి వస్తుంది ముంగట నెంబరు. అది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. మళ్ళీ +91 వస్తుంది మన దానికి. ప్రతి ఫోన్ నెంబర్కు +91 వస్తుంది. +91 అంటే పిన్ కోడ్ లెక్క. అమెరికాకు +1 వస్తుంది. +1. ఇండియాకు +91. అట్లా చైనాకు +11. అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి వస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు ఆ నెంబర్ వెనుక మళ్ళీ ఈ నెంబర్ ఉండే వరకు ఈ దేశానికి పోతుంది ఫోన్. ఈ దేశానికి పోతుంది. ఈ దేశానికి పోతుంది. కానీ ఇండియా అంతా 10 నెంబర్లలోనే ఇంతమందికి ఎట్లా కవర్ అవుతాయి ఆ నెంబర్లు? అయితే ఓళ్ళ నెంబర్ ఒకళ్ళకు మళ్ళీ అయితే లేవా? అటాచ్ అయితే 10 నెంబర్లు అంటేనే వచ్చాడు 10 నెంబర్లు. 5 నెంబర్లు అంటేనే 1,00,000 అవుతుంది. 6 నెంబర్లు అంటే 10 లక్షలు అవుతుంది. 7 నెంబర్లు అయితే 1 కోటి అవుతుంది. 8 నెంబర్లు అంటే 10 కోట్లు అవుతుంది. అంటే మనుషుడు వెళ్తాడు కదా. నాకు ఇది ఎన్నడూ అర్థమైతే లేదు. ఈ 10 నెంబర్లు ఉన్నాయి. 0 కాంచి 10, 9 అయినా 10. ఈ 10 ఎట్లా అవుతానే ఇంతమందికి నెంబర్లు ఎట్లా తయారు చేస్తాను? సిమ్ములు ఇచ్చేటోళ్ళు మనకు అనుకుంటావు. ఓకే, నాకు అర్థమైతే అయితే లేదు. నిమిషానికి కూడా దిగుతుంది. నిమిషానికి కూడా దిగుతుందా? హైదరాబాద్ వచ్చిందని వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది. అట్లా ఇవాళ వాళ్ళతో మాట్లాడుతుంది. వేరే వాళ్ళు మనసుంటోళ్ళు మాట్లాడి ఫోటో తీయదు. డ్రైవర్లోనే అంటారు కదా పేరు, పైలట్ వాళ్ళతో మాట్లాడతారు. వీలైతే మాట్లాడుతావా? మాట్లాడితే వాళ్ళకి తెలుగు రాదు. రాకుంటే నువ్వు మాట్లాడుతావు కదా. టైం లేదు. నేను మాట్లాడితే నీకు అర్థం కాదు. అర్థం కాకుండా నేను చెప్తే ఏమని అడుగుతావు? ఏమని అడుగుతా? మీరు ఎంత కష్టంగా పోతారు, మీకు ఏమనిపిస్తుంది? చీకట్ల బాట వెళ్తుందా, మీద బాట ఉంటుందా, ఎట్లా అందాలకే పోతారా, ఈ స్టేషన్ మీ ఎయిర్పోర్ట్ వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది? ఇది దేవతలు ఇచ్చిన వరమా మీరు మాకు? వరం ఎందుకే? మరి ఎట్లా నేర్చుకున్నారు ఇవంతా? ఇది ఏంది అని అడుగుతా. దేవుడు ఇచ్చిన వరమే మీరు అని అడిగితే ఏమంటున్నాం? తెలుగు రాదా? అడుగుతాను. నా వీలుంటే వాళ్ళు మాట్లాడరు మనతోటి. పెద్దోళ్ళు కరెక్ట్గా కట్ అయితే ఎప్పుడైతే
రిటర్న్ వచ్చినాక రిటర్న్ మళ్ళీ ఎందుకు వస్తాం మనం? రిటర్న్ మన ఎల్లుండి రావా? ఎల్లుండి వచ్చినప్పుడు పైసలు అవుతాయా? మొదలు ఏం కట్ చేసుకోలే. రోజుకి ఎంత చెప్పాలా? రోజుకి 600. అబ్బా ఇవాళ 6 రేపారా 12 ఎల్లుండి సుధా పడితే 600 మొత్తం 1000 అవుతాయి కారు పెట్టినందుకు. 1000 అవుతాయా? 1000 రూపాయలు వాళ్ళ విమానం ఎక్కే పోతాంటివి. వాళ్ళ విమానం ఎక్కినాక అంతే. జాగా ఎక్కువనే దాచిండ్రు కదా, తయారు చేసిండ్రు కదా ఇక్కడ. ఎన్ని పైసలు 1000 రూపాయలు రోజుకి ఒక్క 100 200 లేట్ అవుతుంది బా. లేట్ అవుతుందా? అయ్యో రానియరా లేట్ అయిందా? రానిస్తారు. నువ్వేమో 2 గంటల ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో. ఎందుకు నాన్న మరి? అన్ని చెక్కింగ్ అన్ని చేసుకునే వరకు ముందు ఉండాలి. అదే టైం అవుతుందా? అప్పుడు చీకట్లు వచ్చే వరకు తెలియలే ఇంత పెద్దగా ఉన్న చింటూ. 100 ఎకరాలు ఉన్నదా 1000 ఎకరాలు ఉన్నదా? 100 ఎకరాలు. కాలం చేయింది ఏం లేదు. ఏడికి వచ్చి ఎక్కించుకుంటారు మరి మందిని? పైన ఎక్కించుకొని బయట దించుతుంది. హైదరాబాద్ సిటీలో నడిచే బస్సులు దిగిన వాళ్ళందరినీ ఎక్కించుకోపోతే హైదరాబాద్లో అక్కడికి ఇక్కడికి ఎయిర్పోర్ట్ బస్సులు వస్తాండి. 250 నుంచి 300 ఉంటాయి ఒక పర్సన్కి. ఉప్పల్ కాడ కూకట్పల్లి కాడ అన్నిటికాడ నుంచి ఎక్కించుకొని వస్తుంది. టికెట్ తీసుకున్నాయింగా తీసుకోపోయినాయింగా కానీ ఈ నుంచి తీసుకుంటే టికెట్ వస్తుంది. నెంబర్ కొట్టాలి ఆడ, నీ పేరు కొట్టాలి. సీటు కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు కానీ పైసలు కట్టాలి ఎక్స్ట్రా సీట్. ఇప్పుడు లాస్ట్దా లోపడదా? ఏమి ఇవన్నీ వస్తువులు ఉండద్దు, గన్నులు బాంబులు ఇదేంటి ఐస్కంతము ఇది లిక్విడ్స్ ఉండద్దు. టికెట్లు వస్తాయి కలెక్ట్ చేసుకుంటాం. చింపన్నా అంతే మరి ఇద్దరుదా ఒకటి ఇంకోటి వస్తుందా? ఇంకోటి వస్తుంది. ఇవి మనం వాళ్ళకి చూపించాను, వాళ్ళకి చూపించాను. అవే మన టికెట్లు. మన టికెట్ ఇవేనా? ఎన్ని వేలు? 6,000. మా కంపెనీ వాళ్ళే కడతారు. లేట్ అవుతుంది. ఎటు పోదాం? 2 గంటల టైం అన్నావు కదా చిన్న? గంటే ఉన్నది. అవునా? ఇప్పుడు కంటే ఇష్టంగా వాళ్ళే తీసుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్లో లైన్ కట్టినట్టయితే ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోవు విమానం. అందుకనే ముందు రావాలి. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు 2 గంటల ముందు, 2 గంటల ముందు రావాలి. 2 గంటల ముందే రావాలి. ఇలా ఇనుప సామాన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా అవన్నీ వేయాలి. అవునా? పర్సు పైసలు చూద్దానా? ఇదే అన్న నీ దగ్గర ఇనుప సామాన్ ఏముంటే అవన్నీ తీసేది పెట్టు. ప్లాస్టిక్ ఏవి? ప్లాస్టిక్ ఏం అవసరం లేదు, ఇనుపే లేవు. ఇది ఒక్కటే ఉన్నది. మరి ఎవరన్నా తీసుకుంటే మనం ఎవరైనా తీసుకోండి. ఇది విలువగలేదు. మైక్ ఫోన్ కూడా ఇచ్చుతానా? నా ఫోనా నీ ఫోన్? నీ ఫోన్ కూడా. అవునా? ఇంతేనా నా ఫోన్? ప్లాస్టిక్ మరి అర్థమేనా? అర్థమేనా? वो बैग वाले इसमें बता देंगे वो। हाँ हाँ कंफर्म है। डस्टबिन और मिरपकाయలు బాగా మిరపకాయలు పసుపు కొమ్మలు ఉంటారు. చూస్తారు అదేది అదేం కాదు కానీ నీ మైక్ ఏది ఈ డబ్బాలో పెట్టు. ఇనుప సామాన్ డబ్బాలన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఉట్టికి వస్తువులు బ్యాగులన్నీ ఒక దిక్కు ఉండాలి. ఇవన్నీ ఇలా బాంబులు గీములు ఉన్నాయని చెక్ చేసేవాళ్ళు. మనం దేవగానే ఏమన్నా మిస్టేక్లో వాళ్ళ జాగ్రత్తలు చెక్ చేసుకోవాలి కదా. చేసుకొని మనకేం భయం? భయం అవుతుంది నీకు?
ఏమన్నా పట్టుకెత్తే మనం ఏమన్నా తెస్తే భయం, మనం ఏమన్నా తెచ్చేటోళ్ళమా? మనం పోయటానికే భయం అంటే ఇంకా బాంబులు తెస్తాం. మనం పసుగమ్మలు అవసరం కానీ తీసి ఈ డబ్బా అడిచేద్దాం, ఇన్న ఉంచుదాం. ఈయన మంచి ఇంకో బ్యాగ్ అందుకు ఎర్ర బ్యాగ్ ఉంటుంది అన్నట్టు. గేటు 9, గేటు 9 ఎక్కడ ఉన్నదని చూసుకొని పోవాలి. బోర్డింగ్ జోన్ 3 అని అట్లుంటుంది. నెంబర్ ఎంత, విమానం నెంబరు 202 లాస్ట్, ఇలా 202 ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ఈ పేపర్లలో చూసుకోవాలి ఏ గేటు అనేది. చూసుకున్నాక మళ్ళీ అలా కూడా ఒకసారి టీవీలో కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మారుతా అంటే కన్ఫర్మ్ చేసుకున్నాక గేట్ ఏడు ఉన్నది అడిగి పోయి చూసుకొని కూకోవాలి. కూకున్నాక కూడా అప్పుడప్పుడు మారుతా అండి, కాబట్టి మారుతా అండి. మళ్ళీ అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. చదువురాని పందానికి ఏంటిదే సీటులో మీ కిటికీ పక్క పండితే ఏమని చెప్పిన అన్ని చూడచ్చు మళ్ళీ అంత ఆకాశంకి వెళ్ళి మన బాయి అన్నీ చూసుకో. మన ఊరికి పోతుందా నాన్న? అడుగుదాం డ్రైవర్ అంటే మా ఊరికి కంచి పోతా, కర్నూలు జిల్లా వరంగల్ కంచి పోద్దా అని అడుగు చెప్తాడు. వరంగల్ ముఖాన పోతుందా ఇదంటే వాళ్ళకి తెలిసి ఉంటుందా? ఇలా స్టోర్ పెట్టుకున్నందుకు వయసులు బాగా కట్టుతారు కావచ్చు కదా? వచ్చాడు కట్టాలి. కొనుక్కుంటారా మరి ఇక్కడ? కొనుక్కుంటాం. మనం పెట్టినా అనుకో కారపొడి, మనకు వచ్చిన దానికన్నా పెయ్యేటి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? రెంటే నెలకు 1,00,000-2 లక్షలు. అబ్బో మనకెందుకు బిడ్డ, మరి వీళ్ళకి బుత్తాన్ని అమ్ముతారు. రెంట్ ఎప్పుడైతుంది? ఒక్కొక్కటి ఎంత ఉంటుంది తెలుసా రేటు? టిఫిన్ 200-300 ఒక టిఫిన్. అవునా? ఎట్లయినా తింటారు, ఆకలి అవుతుందని. వాటర్ బాటిల్ తప్పించి అన్నీ ఎక్కువనే. గిన్నె ఎక్కపోతాను, బరువు అయితే లేదు వీళ్ళకి. వాళ్ళు ఉన్నది దోలుతాను అదే పోతుంది. జమ చేసింది బిడ్డ ఒక దిక్కు అన్ని. ఏం కాదు, నడిచిపోదాంప. మళ్ళీ అవగాయిన పాలో ఏమో తాగుతాను జ్యూసు ఎలా ఇంట్లోనే పట్టుకోకుంటేవేనా? సెల్లులు అట్టలు అవి సెల్లులకు పెట్టేటి దానికే 3-4 వేలు ఉంటుంది అట్టకి. అబ్బో కొనుక్కోవద్దు ఇడ, పైసలు ఎక్కువైతే. ఇక్కడ కొనుక్కుంటే బాగా విదేశాల కానీ చచ్చిటోళ్ళు కొనుక్కుంటారు కావచ్చు. ఆడేమన్నా మర్చిపోయి ఇక్కడ కొనుక్కొని చుట్టాలు కొనవుతారు ఒకటి కదా, కొనవుతారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా వాళ్ళకు. ఉంగరాలు పెట్టుకొని దిగింది బంగారం ఆడవేడా ఈ పోటు బాగా. ఇంత పెద్దగా ఉన్నది చింటూ, ఇంత పెద్దగా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? 10-15 ఏళ్ళు అవుతుంది. 10-15 ఏళ్ళు అవుతుంది. అది వరకు లేదా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్? ఏడికి పోయి ఎక్కేది? ఇక విదేశం కాంచా 5 నిమిషాలు సుత పడతలేదు, నిమిషానికి ఒకటి వస్తుంది. ఇంతగానే మళ్ళీ ఎగురుతుందా? దిగుతుంది. ఎగురుతుందా? అబ్బాయి ఎగిరేటప్పుడు చూడకపోతున్నాను. దిగినట్టు దిగి మళ్ళీ ఎగురుతుంది. అది ల్యాండింగ్ అద్దన్నట్టున్నారు, మళ్ళీ పైకి ఎగురుతాను. ల్యాండింగ్ అంటే దిగదానికి వచ్చింది, మళ్ళీ ఎగిరింది. ఎందుకు అద్దన్నారు? అవునా? మళ్ళీ తిరిగి వస్తుంది. అవునా? తోకలేదు చిన్నాడు, కానీ తోకలేదు ఉన్నది. దిగదానికి వచ్చింది కానీ మళ్ళీ ఎగిరింది. ఎందుకో? అక్కడ దిగుతానాయి, అక్కడ ఎగురుతానాయి, ఇట్లా నడిచి వస్తానాయి. ఇలా మనకు తయారు చేసి పెట్టిందా ఇదే? నేను బ్యాగ్ పట్టుకుంటా. వచ్చిన బట్టి 20 దిగినాయి. మొదలు పెట్టి ఉంచింది కదా, మనం లేట్ వచ్చినావా? కాదు, ఎండాకాలంలో టకటకనే పోతా అంటే, చలికాలంలో లేట్ అవుతుంది. అవునా? ఎందుకు నాన్న? మంచు ఉంటుంది కాబట్టి. మనం లెక్కించుకుందే పోతుందా? అంటే వీళ్ళు రాలేదని ఫోన్ చేస్తారా మనకు? ఒకసారి చేస్తారా? మంచి వాళ్ళే పాపం. ఇంటికి వెళ్ళాడు. పా థ్యాంక్ యూ. అది రసినోడా మనలో పంపడం. మనలోకి ఏం పంపుతాం? ఇది
అన్న Refueling is in progress for this aircraft, and we ask you to remain seated with your seatbelt on. Smoking and using any electronic equipment or mobile phones is prohibited. ఈ నుంచి అంతా కనబడదా अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग फोन जे वीडियो कॉल जे मात्र గిల్లే और ఉన్నది छोटे बैग गट्टिगा को सहिंచుతాం सामने वाले పెద్దగా सीट पर ఉన్నదని नीचे रखें। చేద్దట్టుగా చేద్దా నువ్వు కడి ఎందుకు చెప్తాను చూస్తారేంద్ర ఇంతమంది ఉంటారు ఏంటి వీళ్ళంతా ఉంటారు వీడియో కాల్ ఏం అవసరం లేదు ఇంటి కనుక వీడియో చూడ ఇంకా ముందు డ్రైవర్ దగ్గర పోదాంపా ఎందుకు పోవచ్చు సార్ ఎందుకు మాట్లాడచ్చా ఏం మాట్లాడుతుంది గట్టిగా మన తెలుగు వాళ్ళు కాదా బా ఇక్కడికి ఉన్నది రెండు బస్సుల కంటే ఎక్కువ ఉన్నది మనమేనా వేరేది ఎక్కినామా ఇంక అన్నిసార్లు చెక్ చేసినాక వేరే మన ఎక్కువ ఉండదు అంతేనా అదే అంటాను బస్సు లెక్క కాదు వేరే ఎక్కితే మరి మళ్ళీ నన్ను దించితే ఆగమవుతుంది ఏ ఇంటనే ఎక్కువ ఉంటుంది వేరే దాంట్లో కూడా ఉండదు చెక్ చేస్తారు టికెట్ పోయినా పోతే వాళ్ళు స్కాన్ చేస్తారు స్కాన్ అయినాకనే లోపల కాదు ఇక అన్ని ఢిల్లీకి పోయిపోతే కొన్ని వేరే లెక్క కానీ ఘోరంగా ఇదంతా కదా 1000 ఎకరాలు తీసుకున్నారు 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు కడకు చివరికి ఇది ఎటు ఉన్నదో తెలియదు తీసుకొని ఇక బుద్ధి మన బుద్ధి తీసుకొని भरने की प्रक्रिया चल रही లేచేది ఒక కాడికి పోయినాక లేస్తాను అన్ని దిగేటి ఒక కాడికి వచ్చినాక లేస్తాను. ఆ ప్లేస్లో దిగుతాను ఇంకో కాడ దిగుతలేదు మళ్ళీ నిమిషానికి ఒకటే కానీ రెండొకసారి సడన్గా దిగుతలేదు and we ask you to remain నిమిషం 20 ఒక 2 నిమిషాలు తేడా మీద and దిగుతాను using any electronic మరి వాళ్ళకి తెలుస్తుందా mobile తెలుసు. phone is prohibited. Namaskar. अपनी यात्रा को बनाई शीघ्र शुरू करने के लिए ఏం చెప్తారా రెప్ప ఉన్నది కాదు చిన్నోడ పెద్దగా ఉన్నది రెప్ప వెనుకున్నా ముంగట్లేదు వెనకకున్నది అప్పుడు నా దగ్గరనే ఉండే అప్పుడు మనం వెనక పోకున్నాం ఇప్పుడు ముందు పోకున్నాం అందుకే ఇప్పుడు కిటికీ తీస్తే అవపడతాను 4-5 సీట్లు వెనక పక్క పెట్టున్నది ఇలాంటి ఇద్దరు సీట్ మనం ఎందుకు వాళ్ళు రెప్పని చూస్తాను రెప్పని చెప్తే ఏమవుతుంది ఎంత పెద్దగా ఉన్నది చిన్నోడ రెప్పని చెప్తే భూమి కనబడదు ఈడ కూకుండా భూమి కనబడదు గింతే అనుకున్నాం కదా మనం గింతే అనుకున్నా నేనైతే ఇన్ని రోజులు జానవరి చేప రెప్ప లెక్క అనుకుంటే అది ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నది ఎన్ని రోడ్లు 3 రోడ్లు 1 రోడ్డు 2 రోడ్లు 3 రోడ్ల పొడుగున్నది బస్ రోడ్డు ఇది అవలేస్తుంది कृपया अपनी सीट पर बैठकर और प्रस्थान के लिए आए को खाली అవుతుంది దిగినట్టున్నది అది We would love to take off with you at the earliest. To help us get going, please keep your ఇన్ని నిమిషానికి ఫోటో దిగుతాను ఏంట్రా ఎక్కడి నుంచి వస్తాను ఇవన్నీ మొత్తం అక్కడికి ఇక్కడికి పెట్టి రావా keep the aisle బాగానే ఉంటాయి రోజు పొద్దున్న దిగుతాయా రాత్రి కూడా దిగుతుంది మరి బాట తెలుసా అలా మ్యాప్ కనబడుతుంది అలా గూగుల్ మ్యాప్స్ అటే పోను ఉంటుంది మనం లోపలికి వెళ్ళిప్పుడు మాట్లాడకండి డ్రైవర్ గారు ఉన్నాడా డ్రైవర్లు ఏం పోతా ఉంటారు ఉంటాడా కింద సుతా లోతు ఉంటుందా సామాన్లు పెట్టేది ఈ పైకి ఎంత ఉన్నదో కిందకి అంత ఉంటుంది మరి గాలి ఎట్లా మోస్తుంది ప్లాస్టిక్ది ఇనుపది కాదు చాలా మొత్తం ఇనుపది కాదు కదా ప్లాస్టిక్ది అంటే బయట ఇంపది రెప్పలు ఇంపది గొట్టమే తక్కువ లేదు అందులో ఇద్దరు ఇల్లు అంత ఉన్నది గొట్టమే అది ఫ్యాన్ తిరిగేది అదే దాని మీదనే నడిచేది ఇంజన్ అలానే ఉంటుంది ఉంటుందా రెండు ఇంజన్లు ఉంటాయి ఒక ఇంజన్ నడవకపోతే ఇంకో ఇంజన్తో నడిపించారు ఉంటాయా ఇంకోటి దాచుకుంటారా పక్కన ఇటాయి ఎటో నాకేం తెలుసు మరి నువ్వు గిన్నె వాటి ఎక్కినా తెలియదా ఇంజనీర్ ఉంటే నాకు తెలుసా నేను చదివినా చదివేనా చిన్నోడా చూస్తే ఇదేం చదువు ఏరోడైనమిక్స్ నాకు అనొస్తుందారా అంటే ఏరో బక్స్ ఏరో ఏదో నాకు కూడా తెలియదు పూతలు పెడతాను లెవెల్ బ్యాగులు ఎగిరి పడతాయని అప్పుడు